ఫిర్యాదులు కాదు, పెద్దిరెడ్డి అనగానే వేల కొద్ది ఫిర్యాదులు వచ్చాయి. అంటే 1,70,000కు పైగా రెవెన్యూ సదస్సులకు సంబంధించి ఈ పెట్టిన తర్వాత కొన్ని వేల ఫిర్యాదులు పెద్దిరెడ్డి మీద వచ్చాయి. ఇవాళ అటవీ భూముల ఆక్రమణకు గురయ్యాయి అనేది, ఎక్కడెక్కడ గురయ్యాయి, ఈ అటవీ భూములు ఎక్కడెక్కడ దోచుకున్నారనేది కూడా పూర్తి స్థాయి అధికారుల నివేదికను కూడా సిద్ధం చేశారు. ఇప్పటికే ఏం చెప్తారు సార్? అంటే ఇక ఏది వదలలేదన్నట్టు. నవీన్ గారు, మొదట మీకు ఏబిఎన్ వీక్షకులకి, మా సోదరి జనసేన నేత శివపార్వతి గారికి, మిత్రుడు కాంగ్రెస్ నేత సేద గారికి శుభ మధ్యాహ్నం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇందు లేదు అందుగలదు, ఎంది ఎతికినా కబ్జాలే. పొంగునూరు అడ్డా, పెద్దిరెడ్డి అడ్డా. ఎంత దుర్మార్గంగా అంటే 970 ఎకరాల పైచిలకు పాత కలెక్టర్ దగ్గర కబ్జా చేయడమే కాకుండా మదనపల్లిలో ఒకసారి రెవెన్యూ సదస్సు పెడితే దాదాపు 1,500 ఫిర్యాదులు వచ్చాయి పెద్దిరెడ్డి మీద. ఈ విషయాలు తెలుసుకున్న పెద్దిరెడ్డి మదనపల్లి సబ్ కలెక్టర్లో ఉన్న ఫైల్స్ ఆగబెట్టేశారు. ఇప్పుడు మంగళంపేట దగ్గర ఉన్న ఫారెస్ట్ ల్యాండ్లో 75 ఎకరాలు కబ్జా చేసి ఆయన కావలసినంత గొప్పగా వెళ్ళాలి అంటే, ఈ వెళ్ళాలి పిచ్చి జగన్మోహన్ రెడ్డికే ఉందనుకున్నా కానీ పెద్దిరెడ్డికి కూడా వస్తుంది అనుకోవాలి. కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి విల్లాసి పెట్టడం, కట్టడం, ఆయన మొత్తం ఫారెస్ట్ ఏరియా నలుగురి కాంపిటీషన్ సజ్జల అంటే ముందు మనకి సకరంగా పోతే వెనక మనకి సకరంగా వస్తుంది. సో రాజు విలాసం మీద ఆశిన వ్యక్తికి ఇప్పుడు ఈయన కూడా కలిగింది. సాగుకు దగ్గరగా ఉన్న వ్యక్తి, ఇంకా దాదాపు వయసు రీత్యా కూడా పెద్దవాడు కాబట్టి ఏమో విలాసంలో ఉన్న కోరిక కలిగింది. అలా మాట్లాడదు. ఎందుకు మాట అన్నది వచ్చిందంటే, ఆల్మోస్ట్ వాళ్ళు ఈక్వల్ ఏజ్ బాబు గారిది కూడా ఏజ్ అనుకుంటా. మేము ఏమనుకుంటున్నాం అంటే, అందుకని అలా మాట్లాడొద్దు అనేది. మీరు కట్టుకోండి, నేను కాదనట్లా. మీరు భూములు ఇల్లు కట్టు మేము అనట్లా. ప్రజల సొత్తు, ఫారెస్ట్ ఏరియా, అది గ్రీన్ ట్రిబ్యునల్ సంబంధించిన సమస్య. ఒక ఏరియాని తెలియకుండా ఫారెస్ట్ ల్యాండ్ కబ్జా చేసి 75 ఎకరాలు, దాంట్లో 25 ఎకరాలు చిల్లర పేటా చేసుకున్నారు, మిగిలింది కబ్జా రాసుకున్నారు, ఎంక్లోడింగ్ రాసుకొని సొంతంగా ప్రజల సొత్తుతో రోడ్డు వేసుకున్నారు, తార్ రోడ్డు వేసుకున్నారు. రాష్ట్రం అంతా గుంతలమైన అయిపోయి పూర్తిగా యాక్సిడెంట్ గురై కొన్ని 100 మంది నిరుపతి పట్టించుకోవాలా. ఆయన విల్లాస్ కి, ఆయన యొక్క బ్రహ్మాండమైన ప్యాలెస్ కి మాత్రం తార్ రోడ్డు చక్క చేసుకున్నారు. సార్, పెద్దిరెడ్డి అడ్డాలో కుప్పంకి వచ్చి చంద్రబాబు నాయుడు ఇస్తారని సవాల్ చేశాడు. అలాగే మా పార్టీ కార్యకర్తలు ఎక్కడి నుంచో శ్రీకాకుళం నుంచి సైకిల్ యాత్ర వస్తే వాళ్ళ కాన్సెన్స్లో ఎంటర్ అయిన దానికి ఆయన పసుపు చొక్కా తీసేసి తగలబెట్టించాడు రౌడీలతో, గుండాలతో. అలాగే అప్పటి ప్రతిపక్ష నాయకుడు బాబు గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇరిగేషన్ ప్రాజెక్టు పరిశీలించడానికి వచ్చినప్పుడు ఆయన మీద రాళ్ల దారం, కాళ్ళ వర్షం కురిపించాడు, కర్రల వర్షం కురిపించాడు, 307 కేసులు పెట్టాడు. సో ఒక రకంగా చెప్పాలంటే అరాచకానికి పరాకాష్ట, దుర్మార్గానికి బ్రాండ్ అంబాసిడర్, దౌర్జన్యానికి ఆధార్ కార్డు, మొత్తం కబ్జాలకు పాన్ కార్డుగా తయారయ్యాడు పెద్దిరెడ్డి. ఇంత ఘోరాతి ఘోరంగా ఈరోజు కబ్జాలు చేస్తున్న మంత్రులు, గతంలో ఈయన ఫారెస్ట్ మినిస్టర్గా ఉండేవాడు. ఈయనకి ఒక సామ్రాజ్యాన్ని ఇచ్చాడు, చాలా మందికి ఇచ్చాడు. కనికారెడ్డికి, మిత్రురెడ్డికి, ద్వారకా చంద్రశేఖర రెడ్డికి, విజయసాయిరెడ్డికి, సుబ్బారెడ్డికి, ధర్మారెడ్డికి, శరత్రెడ్డికి, శివరెడ్డికి, ఇలా సామంతరాజు వీళ్ళు. ఈయనకి ఇచ్చిన సామ్రాజ్యం ఏం తెలిసిన ఎర్రచందనం లెక్కరు పెద్దిరెడ్డి. ఈ యొక్క సామ్రాజ్యానికి ఈయన అధినేత. ఇట్లా 9 మంది సామంతరాజుని పెట్టుకుని పరిపాలించారు రాష్ట్రంలో జగన్మోహన్ గారు. అట్లా చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మీరు అనుకోండి, మీకు సమస్య వచ్చి పానదములతో గొడవ వస్తే, మా సమస్య ఉంది సార్, ల్యాండ్ గొడవ అయిపోతే మీ ల్యాండ్ నాకు రైట్ చేయండి, మీ సమస్య పరిష్కరిస్తారని చెప్పి నీకు డబ్బులు పంపించేస్తాడు. టోటల్ ల్యాండ్ అయింది. ఇంకా కొంతమంది డబ్బులు కూడా ఇవ్వడు, నమ్మకం మీద రైట్ చేస్తాడు. నా మిత్రుడు కాళహస్తిలో ఒక 25 ఎకరాల గొడవలు ఉంటే, అమ్మ ఇంప్లిమెంటేషన్ పెండింగ్ ఉంటే, నాకు సాయం చేయండి సార్, మీరు ఆ ఫారెస్ట్ మిత్ర కదా, ఈ జిల్లా మిత్రులు వెళ్తే, బాబు ఆ ల్యాండ్ నాకు రైట్ చేయి, నేను సమస్య పరిష్కరిస్తానని చెప్తే, సార్ అంత ల్యాండ్ మీకు ఎలా ఇచ్చేస్తారంటే అయితే వదిలేయండి. చివరికి ఆయన 25 ఎకరాల్లో 15 ఎకరాలు రాయిస్తారని ఒప్పుకుంటే రిజిస్ట్రేషన్ చేసేస్తే చేయిస్తానని చెప్పి చేయకుండా ఎదురు తెచ్చాడు. చివరికి 15 ఎకరాలు పోయింది, ల్యాండ్ సమస్య పరిష్కారం కల. ఇట్లా ఎర్రదమ్ముల గొడవలు, రెవెన్యూ ల్యాండు, చుక్కల భూములు, అవా భూములు, చెరువు భూములు, ఫారెస్ట్ భూములు, అనేక రకమైన ప్రభుత్వ భూములన్నీ అన్నిటికీ పత్రాలతో సహా, ఇప్పుడు ఫారెస్ట్ భూములతో సహా 100 ఎకరాలు మీరు కబ్జా చేసి ఏం చేసుకుంటారా ఆయన పెద్దిరెడ్డి గారు? అంటే ఇంకా అన్ని భూములు అయిపోయాయి కాబట్టి లాస్ట్కి ఇక ఫారెస్ట్ మిగిలిందని చెప్పి దాని మీద పడ్డారు అనుకోవచ్చా? అదే సార్, ఏం చేసుకుంటారు సార్? ఉన్నది పిచ్చుకున్నది ప్రాణం.
అంటే పెద్దిరెడ్డి కొడుకు ఆయన ఎంపీ అయినాడు. ఇద్దరు అన్నదమ్ముళ్ళు, ఒక అతను ముగ్గురు అన్నదమ్ములు చనిపోయారు, ఇద్దరే ఉన్నారు. ఆయన పరిస్థితి కూడా కొంత మాత్రంగా ఉంది వయసు రీత్యా. ఇన్ని సమస్యలు ఉన్నా నిద్రలేసి ఇన్ని టాబ్లెట్ తినాల్సిన మీరు ఇన్ని వేల కోట్ల రూపాయలు విలువైన భూములు ఆక్రమించి ఏమి సాధిస్తారు నాకు అర్థం కాలేదు. ఒక పక్క రెడ్ శాండ్లు, నాకు తెలిసి ఎర్రచందనం దాపెట్టుకోవడానికి నాకు విల్లాస్ కట్టారా లేదు ప్యాలెస్ కట్టారా? ఎందుకంటే ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి. అనేక సందేహాలు కేంద్ర బిందుగా మారిన ఈ విల్లాల సంస్కృతి ఇప్పుడిప్పుడే బయటపడేది కాకుండా అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇన్ని రోజులు బయటపడకుండా ఎలా దాపెట్టగలిగారు? సో పూర్తి స్థాయిలో అధికారులు కూడా సహకరిస్తున్నారు, అప్పుడున్న ఫారెస్ట్ అధికారులు కూడా దానికి వంతపాడారు. ఆ డబ్బులు ప్రభుత్వ డబ్బులు మళ్లించి రోడ్లు వేయించారు. సార్ నాకు ఎంత బాధ కలిగిస్తారంటే ఆయన ఉన్న నియోజకవర్గంలో ఎక్కువ మంది బీసీలు ఉంటారు. వాళ్ళ ఊర్లకి రోడ్లు కూడా లేదు, నీళ్ళు సౌకర్యం లేదు, కనీసం కళ్ళ సౌకర్యం కూడా లేదు. నాకు ఆయన ఎలా తెలుసు అంటే మా అత్తగారు, నాకు అమ్మాయిని ఇచ్చిన అత్తగారికి ఆయన శిష్యుడు, గురుడు, మా అత్త గురువు ఆయన, అంటే చదువు చెప్పింది విద్యార్థి ఆయనకి. ఆ ఊరిలో మా పక్క మా విలేజ్ మా అత్తగారు ఊరు. అక్కడ వాళ్ళు చెప్తున్నారు తాగడానికి నీళ్ళు కూడా మాకు ఇవ్వడవు, రోడ్లు లేడు, కరెంటు పోల్స్ ఉండవు, కనీస సౌకర్యాలు లేవు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమైనా ఉంటే కబ్జా చేస్తాడు, పక్కన చెరువు ఉంటే చెరువును ల్యాండ్ పట్టా తీసుకొచ్చుకుంటాడు. అనేక అంశాలపైన గొడవలు విసిగిపోయి ఎవరైతే తిరగబడి మాట్లాడితే కొట్టేస్తారు, లేదా కేసులు పెడతారు. అనుచరులు, రౌడీయిజం, అదేనా మీరు చెప్పేది? రౌడీయిజంతో ఆగలేదు సార్, మొత్తం వచ్చి ఇంటికి వచ్చి ధ్వంసం చేస్తారు. దానికి ఉదాహరణ ఏంటంటే మీ పేపర్లో కూడా చూస్తుంటారు, రామచంద్ర యాదవ్ అనేది కొత్తగా ఏదో పార్టీ పెట్టుకున్నాను, బీసీ పార్టీ. ఎన్నిసార్లు ఇంటి మీద గొడవ చేశాడు, ఎన్నిసార్లు దర్బాలు కూడా వేశారు వాళ్ళని. మా పార్టీ నాయకులు ఎంతమంది కొట్టారు, కాల్చేలు కొట్టారు. అసలు ఎందుకు సార్ చంద్రబాబు నాయుడు గారు వస్తే రాళ్ల వర్షం కురిపించలేదా? 397 అటెంప్ట్ మర్డర్ కేసు 397 కేసు పెట్టలేదా? అంటే మీకు అధికారం అప్పట్లో ఉన్నింది, మంత్రిగా ఉన్నారు, మీకు అధికారం ఉంది కదా అని చెప్పి ఈ విధంగా జులుం చేస్తారా? ప్రజల మీద ఉక్కుపాదం మోపుతారు. చాలా విషయాలు ఉన్నాయి, ఇలా 1-2 కాదు, కాబట్టి వేల సంఖ్యలో ఫిర్యాదులు కూడా ఉన్నాయి. మాట్లాడదాం సార్. ఎస్ మా డిమాండ్ పూర్తిగా ఎన్డీఏ కూటమి మొత్తం కమిటీ చేశారు. దాని మీద మీరు కూడా చెప్పారు, కలెక్టర్, ఐఏఎస్ అధికారి, అలాగే ఎస్పీతో కమిటీగా సార్ తక్షణమే అరెస్ట్ చేసి శ్రీకృష్ణ జన్మస్థానం పంపించాలి, తర్వాత విచారణ మొదలు పెట్టాలి. సమస్య తెలిసిపోయింది.